పురుష పెత్తనం లేని మగువలని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నారీమణుల పాలనపై అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మా తెలంగాణ ప్రతినిధి రెహమాన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, పల్లెటూళ్లలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు, అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం, ఆకునూరు, గొల్లపల్లి మండలం, ఇస్రాజుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో అభివృద్ధి ఆకాంక్షించిన గ్రామ ప్రజలు ఈ రెండు పంచాయతీల్లో వార్డు సభ్యులు, ఎంపీటీసీలను రిజర్వేషన్తో సంబంధం లేకుండా అన్ని స్థానాలకు మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆకునూరులో మహిళా సమతా సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఏకగ్రీవ ఎన్నికల కోసం కృషి చేసింది. ఒక మహిళా రిజర్వేషన్ వచ్చేసింది గ్రామానికి. అంటే మెయిన్ ఏదైతే పదవి ఉందో అది సర్పంచ్ పదవి, లేడీస్ రిజర్వేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే అందరూ లేడీసే ఉంటే బాగుంటుంది అన్న దాంతో మేము గ్రామస్తులతో ఫస్ట్ మా ఆలోచన రిజర్వేషన్స్ వచ్చిన వెంటనే మా ఆలోచన పెట్టాం. ఇంకొకటి ఏంటంటే ముందు నుంచి ఆ గ్రామం మీద మేము దృష్టి పెట్టాం. ఈ గ్రామాన్ని ఎట్లయినా కొంచెం పాజిటివ్గా ఉన్నారు పీపుల్, అక్కడ వాళ్ళందరూ కూడా కలిసి చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న దాంతో మేము ఒక 1 year నుండే దృష్టి పెట్టాం. ఆ గ్రామాన్ని ఎట్లయినా స్త్రీల గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి ఆ గ్రామాన్ని అందరు ఆడవాళ్ళే ఉండాలి, పరిపాలించాలి, వాళ్ళ స్త్రీల యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి అన్న దృక్పథంతో మేము చేశాం. మహిళలను పెద్ద మనసుతో స్థానికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నా ప్రభుత్వం మాత్రం చిన్న చూపే చూసింది. ఏకగ్రీవ పంచాయతీలకు అందాల్సిన నజరానా ఇంతవరకు అందలేదు. సర్కారు నిధులకు మొండి చేయి చూపినా మహిళా ప్రతినిధులు మొక్కవోని దీక్షతో అభివృద్ధికే అంకితమయ్యారు. ఆకునూరులో ఫ్లోరోసిస్ సమస్య నుంచి బయటపడేందుకు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు ఈ నారీమణులు. మాది మహిళా గ్రామ పంచాయతీ, అందరు వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ మొత్తం మహిళలే. మా గవర్నమెంట్ ఏం నిధులు ఇయ్యలే, మేమే చందాలు వసూలు చేసి వాటర్ ప్లాంట్ కట్టుకున్నాం. పంచాయతీ ఎన్నికలంటే 1,00,000 రాజకీయాలు ఉండే చోట మహిళలకే ఏకగ్రీవంగా అధికారాలు అప్పగించగా సుమారు 2 ఏళ్లుగా గ్రామాలను ప్రగతి పదంలో నడిపిస్తున్న ఈ మహిళలు అభినందనీయులు. పురుషాధిక్య ప్రపంచంలో మహిళలకు పంచాయతీ అధికారాన్ని అప్పచెప్పారు ఇక్కడి ప్రజలు. చట్టసభలో 33% రిజర్వేషన్ పార్లమెంటు గడప దాటకపోయినా మహిళా ప్రజాప్రతినిధుల్ని 100% ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఈ పల్లె గడప. అణిచివేత నుంచి సాధికారత వైపు అడుగులు వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. తమపై ఉంచినటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయలేదు ఈ మహిళా ప్రజాప్రతినిధులు. ఈ 2 గ్రామాల పరిణామాలు మరిన్ని గ్రామాలకు విస్తరిస్తాయని ఆశిద్దాం. ఆకునూరు, ఇస్రాన్పల్లి నుంచి TV5